మిరపకాయ ఫిల్మ్లో కూడా మీరు నవ్వింది మళ్ళీ చెట్టు సాంగ్ బైక్ మీద వస్తున్నాం, దీక్ష బైక్ మీద వస్తున్నాం. దట్స్ రైట్. అంటే సిచ్యుయేషన్ తగ్గట్టుగా ఈ సినిమాలో కూడా చాలా ఉన్నాయి, జలసా సాంగ్ కానీ. సో మీరు ఈ టాకీలో పాత సాంగ్స్ని ఎలాగా యూజ్ చేసుకుంటారు? బేసిక్గా మ్యూజిక్ లవర్. మై డే నేను చెప్పినట్టు మై డే స్టార్ట్స్ విత్ కిషోర్ కుమార్ అండ్ ఎండ్స్ విత్ కిషోర్ కుమార్. ఇళయరాజా పాటలు కిషోర్ కుమార్ గారి పాటలు ఎక్కువ వింటూ ఉంటాను. లిరిక్స్ వస్తే ఎక్కువగా గుల్జార్, వేటూరు గారి పాటలు చాలా ఇష్టం. ఐఎమ్ మోర్ ఆఫ్ ఎ లిరికల్. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే నా సినిమా లిరిక్స్ కూడా చాలా క్యాచీగా ఉంటాయి, కొన్ని మంచి మీనింగ్స్ ఉంటాయి. ఇంకా నా సినిమాలో నేను అనుకున్న సంపూర్ణమైన పాట ఇంకా రాలేదు లిరికల్. నేను ఎక్కడో మాస్క్ రీచ్ అవ్వాలని అక్కడే నేను అక్కడ ప్రాపర్ లిరిక్స్ దగ్గర కొంచెం కాంప్రమైజ్ అవుతుంటా. ఐ లవ్ అంటే చాలాసార్లు గుల్జార్ లిరిక్స్, వేటూరు లిరిక్స్ చాలాసార్లు నేను డైరీలో నోట్ చేసుకుని పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. నచ్చిన సినిమాలు కలెక్షన్లో పెట్టుకుని నచ్చిన లిరిక్స్ నేను బేసిక్గా ఐఎమ్ టెక్స్ట్ గైడ్. సో ఎక్కడన్నా సిచ్యువేషన్ని అన్ఎక్స్పెక్టెడ్గా సాంగ్ వస్తే డెఫినెట్గా ఒక లాఫ్ వస్తుంది తెలియకుండా. ఎందుకంటే సాంగ్ అనేది వేరే పద్ధతిలో వస్తూ ఉంటుంది. అండ్ ఈ మధ్య ఎఫ్ఎం ఎక్కువ వచ్చిన కాలంలో మేము ఏదో మాట్లాడుతుంటాం, టక్కన ఏదో సాంగ్ వస్తుంది, వాళ్ళకి తెలీదు ఈ సిచ్యువేషన్కి ప్లే చేస్తున్నట్టు, దిల్ జస్ట్ ప్లే. బట్ ఇక్కడ అనుకున్న దానికి సింక్ అవ్వడమో లేకుంటే నాన్ సింక్లో రావడమో, చాలా కోపంగా టక్కని ఈరోజు మంచి పసంద్ సంథింగ్ ఏదో ఉంటుంది కదా. సో తెలియకుండా ఒక మ్యాజిక్ వర్క్ అవుతుంది సాంగ్స్లో. సాంగ్స్ చాలా ఇష్టం. అండ్ అంతాక్షరి ఎపిసోడ్ లీడ్ అవ్వాలంటే హీరోతో డిస్కస్ చేస్తున్నప్పుడు ఆయన ఒక వర్డ్ చెప్పారు, నేను హీరోయిన్ కంటే ఎక్కువ కూడా రౌడీలతో ఎక్కువ రొమాన్స్ ఉంటుంది, వాళ్ళతో నా కెమిస్ట్రీ ఎదిరిపోద్ది, వాళ్ళందరితో ఒక మంచి ఎపిసోడ్ కానీ వాళ్ళందరితో కూర్చొని గానాబాజీ లాంటి ప్రోగ్రామ్ కానీ అలా నేను డిజైన్ చేయండి. బికాస్ నా ఇంట్రాక్షన్ విత్ రౌడీస్ ఫ్రమ్ తమ్ముడి నుంచి, ఖుషి నుంచి, బద్రీ నుంచి, సో రౌడీస్ ఆ క్యారెక్టర్స్తో నాకు కెమిస్ట్రీ అట్లాగా వర్కౌట్ అవుతుంది. సో దాని మీద కొంచెం ఫోకస్ పెట్టండి అన్నారు. ఆయన ఇచ్చిన థాట్ నాకు కూడా ఎక్కడ నిరంతరంగా మిరపకాయలు అవ్వచ్చు, షాక్లో కూడా వెళ్ళి వెళ్తున్నప్పుడు మాట ఏమంత్రం సాంగ్ వస్తుంది. సో ఈ సాంగ్స్ ఇద్దరికి ఈ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వడం వల్ల దెన్ వి గాట్ దిస్ అంతాక్షరి ఎపిసోడ్. అంతాక్షరి ఎపిసోడ్ చాలా థ్రిల్ ఫీల్ అయ్యాము. ఈరోజు చెప్పాను చాలా సూపర్ థ్రిల్ ఫీల్ అయ్యారు. అది ఫస్ట్ హాఫ్లో పెట్టాలా, సెకండ్ హాఫ్లో పెట్టాలి, పెద్ద టాస్క్. సెకండ్ హాఫ్లో పెడితే ఊరికి ఏదో గానాబాజీలాగా పాటలు పడి వెళ్ళిపోయారంటే బాగుంటుంది, ఒక పర్పస్ ఉండాలి. సో ఆ తర్వాత నాకు ఇద్దరు పోలీసులు చెప్పారు, మామూలుగా గూన్స్ తప్పు తీసుకెళ్ళి స్టేషన్లో నిజం చెప్పడానికి కొడతారు చెడతారు, 3rd degree వరకు వెళ్తాము. బట్ అంతాక్షరి ఎవడు పాట అయితే నిజం చెప్పాలి అనే కాన్సెప్ట్ చాలా బాగుంటుంది, చాలా ఎంటర్టైనింగ్ వే ఆఫ్ గెట్టింగ్ ద ట్రూత్ అని 2-3 పోలీసులు చెప్పారు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ టు నో దట్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సినిమాలో కూడా కంప్లీట్గా ఒక మ్యూజిక్ ట్రాక్తో చేస్తున్నామండి. ఇద్దరు హీరోయిన్ కలిపి మ్యూజిక్ అవుతుంది నెక్స్ట్ సినిమాలో. సో అలాంటి ఒక ట్రాక్ చేస్తున్నాం. బేసిక్గా మ్యూజిక్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం మూలంగా మేబీ ఇట్ హ్యాపెన్. పవన్ కళ్యాణ్కి వన్ ఆఫ్ ద బెస్ట్ డైలాగ్స్ ఈ మూవీలో పడ్డాయి. అంటే డైలాగ్స్ ఆఫ్ రీచ్ పబ్లిక్ నౌ. జనాలు నిజ జీవితంలో కూడా వాళ్ళ డైలీ దే ఆర్ యూజింగ్ గబ్బర్ సింగ్ డైలాగ్స్. అంత పాపులర్ అయ్యాయంటే ఇంతకుముందు సినిమాల కంటే ఈ సినిమాలో యువర్ డైలాగ్స్ వెరీ గుడ్. సో వాట్ ఈస్ ద రీజన్? ఆయనతో ఎప్పుడు సినిమా చేసినా కొన్ని డైలాగ్ కన్ఫర్మ్ ఉండేయండి. నేను ఫస్ట్ మిరపకాయ సినిమా అనుకున్నప్పుడు కూడా ఆయనతో అప్పుడు ఆ టైటిల్ వేరు, మిరపకాయ టైటిల్ రవితేజ పెట్టాడు. ఫస్ట్ ఆయనతో అనుకున్నప్పుడు స్క్రిప్ట్ అదే. టైటిల్ ఏమనుకున్నారు అప్పుడు? అనుకున్న టైటిల్ రొమాంటిక్ రిషి. అప్పుడు అనుకున్న టైటిల్. పవన్ కళ్యాణ్ గారి కదా బాగుంటుంది అనుకున్నాను, రవితేజ కాబట్టి మిరపకాయ బాగుంటుంది. డైలాగ్స్ ఏంటంటే లైక్ ఫ్యాన్స్ దేనికి క్లాప్స్ కొడతారు. యాజ్ అ ఫ్యాన్ నేను థియేటర్లో దేనికి క్లాప్స్ కొడతాను నాకు తెలుసు, దేనికి మేము ఎగ్జైట్ అవుతాం. క్యారెక్టర్ సైడ్ నుంచి పక్కకు వచ్చింది సరే. ఇప్పుడు నేను ట్రెండ్ ట్రెండ్ సెట్ చేస్తాను, పోలీస్ ఆఫీసర్ ట్రెండ్ సెట్ చేసేది ఏమీ లేదు అక్కడ. టు బి ఫ్రాంక్ క్యారెక్టర్ ప్రకారం తీసుకుంటే, బట్ పర్సనల్ కనెక్ట్ అవుతారు ఎక్కడ. ఇలాంటివి చెప్తే బాగుండాలి, ఇలాంటివి చెప్పాలి, ఇలాంటి ఎందుకు చెప్పట్లేదు, ఇలాంటి చెప్పాలి అనే ఒక క్రేవింగ్ ఉంది ఎప్పటి నుంచో నాలో. సో నేను కాలేజ్లో ఉన్నప్పుడు మిగతా హీరో ఫ్యాన్స్తో డిస్కషన్ జరిగి ఆర్గ్యుమెంట్ పెద్ద జరిగాయి. అప్పుడు ఈ సినిమాలు కొంచెం లేట్గా వచ్చేది. ఖుషి ఒక 1 year షూటింగ్ అలా కొంచెం లేట్ అయ్యి సినిమా. లేట్ అయినప్పుడు మిగతా ఫ్యాన్స్ ఏంట్రా ఎప్పుడో మీ ఎవరి సినిమా ఇంకా రావట్లేదు, అది చిన్న గేమ్ చేసినట్టు మాట్లాడేవాడు. సో అప్పుడు చెప్పేవాడిని సినిమా అక్కర్లేదు మాకు, మా హీరో వచ్చి పోస్ట్ చేస్తే చాలు మేము చూస్తాం 3 గంటలు, కట్అవుట్ పెడితే చాలు చూస్తాం అని ఈ ఇన్స్టింక్ట్ ఉంది అక్కడ. అది గుర్తొచ్చింది నాకు. దాని నుంచి కంటెంట్ నుండి కట్అవుట్ చాలని చెప్పి డైలాగ్ రావడం, ఆ సీన్ కంప్లీట్ బ్లాక్ అవ్వడం. సంభో స్పెషల్గా ఆయనకే డైలాగ్స్ అన్నీ బాగున్నాయంటే మేబీ ఆయనే చెప్పారు ఒకసారి. కొన్ని డైలాగ్ చూసి నాకే పోటీ, నేనే పోటీ అని చూసి నవ్వేసి ఇలాంటివి నేను చెప్తే బాగుంటుందా ఏంటి అసలు పిచ్చగా పిచ్చేంటి కాదు సార్ మీరు చెప్పొద్దు, బట్ గబ్బర్ సింగ్ క్యారెక్టర్ ఇలాగా మాట్లాడాలి. ఆ సీన్లో
ఆ విలన్ ముందు కూర్చున్నప్పుడు గబ్బర్ సింగ్ అనే క్యారెక్టర్ అలాగే మాట్లాడాలి. 1, 2 గబ్బర్ సింగ్ మాట్లాడాలని ఫరక్ పడవు. సో గబ్బర్ సింగ్ని చూస్తున్నారు లేదా సెకండరీ, పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి వస్తున్నారు అందరు. సో ఆయన ఏం మాట్లాడితే బాగుంటుంది. సో ఆయన చాలా ఉన్నారు. లైక్ రైటర్ అయితే రాసే డైలాగ్ కాదు, ఓ ఫ్యాన్ రాయగలుగుతుంది కదా. సో దట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. మేబీ దట్ వర్క్ అవుట్ ఐ గెస్.